వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 4వ అధ్యాయము. విద్యాసాగర, ఆ కథకు ముందు నీకు గురు లక్షణములను, గురు శబ్ద నిర్వచనమును తెలుపుదును, శ్రద్ధగా వినుము అని పలికి సద్గురుదేవుడైన శ్రీ స్వామి సమర్థులను మనమున తలచి ఈ విధముగా చెప్పసాగినాడు. వత్స, గృణాతి మాట్లాడుట అను ధాతువు నుండి గురువు అను పదం ఉద్భవించినది. ఎవడెవరికి మేలు కోరునో వాడతనికి గురువగుచుండును. తల్లి, తండ్రి, హితాభిలాషి, మామ, పినతండ్రి, మేనమామ, అన్నలను, మాతామహుడు, పితామహుడు, మాతామహి, పితామహి, తల్లి, చెల్లెలు అనగా పినతల్లి మొదలగు వారు హితాభిలాషులు. కనుక జనులందరికీ వీరు గురువులు. మిత్రుడు పెద్ద గురువు. తండ్రి కుమారుని కని పెంచి ఉపనయనము చేసి సాంగోపాంగముగా వేదాధ్యయనము చేయించి వేదము యొక్క పథక్రమ పాఠములు నేర్పి దర్శనములనన్నింటినీ బోధింపచేయుటో చేయును. కనుక అతడు మహాగురు అనబడును. పై అవకాశము కల్పించిన వారెవరైనను మహాగురుపదవాచ్యులే అగుదురు. ఏ రకమైన శిల్పమును చాతుర్యమును నేర్పినను ఆ నేర్పినవాడు గురువే అగును. విద్యలు ఐహికములని ఆముష్మికములని 2 విధములుగా ఉన్నవి. ఆ విద్యలలో ఏ ఒక్క అక్షరము చెప్పినను అతడు గురువే అగును. ఆ గురువుల అర్హతలను బట్టి చాలా భేదములు ఏర్పడినవి. వేదాంగములను నేర్పినవాడే పెద్ద గురువు అగును. వేదాంగ రహస్యములను ముందుగా తెలుసుకుని శిష్యులకు వాటిని స్పష్టముగా బోధించి వారిని సంసార సముద్రము నుండి దాటించి సుఖశాంతులను చేకూర్చగలవాడే పెద్ద గురువు. అట్టి గురువే బ్రహ్మ, విష్ణువు, శివుడు, కర్త, భర్త, హర్త కూడా అగును. అట్టి వానికి మించిన తత్వం ఇంకొకటి లేదు. స్థూల సూక్ష్మాది దేహ సంబంధములను విడిపించి తన కారుణ్యంతో శిష్యులకు బ్రహ్మప్రాప్తి కలిగించువాడే శిష్యునకు పరబ్రహ్మమును పరమగతియును అగును. అంతకు మించిన తత్వం ఇంకొకటి ఉండదు. సద్గురుని సేవింపకుండా శ్రౌతోపాసనము, వేదోక్త దీక్షలు, శైవ శాక్త దీక్షలను, సారూప్య సామీప్య సాలోక్యములను, ముక్తులను, అభిలషితములైన ఐహిక సంపదలను మానవులకు సిద్ధింపవు. అందువలననే ఇహపరానందములను గూర్చి సద్గురు చరణారవిందములను ఆశ్రయింపవలెను. బద్ధకముతో ఆచార్య పాదారవిందములను సేవించుట మానినవారు ప్రాణాయామము, ఇంద్రియ నిగ్రహము మొదలగు సాధనములచే లొంగని అతి చంచలమైన మనస్సు అను గుర్రమును వశపరుచుకొన ప్రయత్నించు యోగులు కానీ ఏ జీవులు కానీ సముద్ర మధ్యమున నావికుడు లేని నావలో వ్యాపారము చేయబోవు వ్యాపారుల వలె నశింతురు. నరదేహమే సున్నితమైన పడవ. దానిని నడుపు నావికుడు సద్గురువే. గాలియే దేవుడు. సంసారమే సముద్రము. పై సామాగ్రి అంతయు ఉండి కూడా అజ్ఞానులను, నాశనశీలులను, పశుప్రాయులను, ఆత్మహంతకులను అగు మానవులు ఈ సంసార సాగరమును దాటుటకు ప్రయత్నింపరనుట ఆశ్చర్యకరమైన విషయము. సంసార సాగరమును మానవులు దాటి తీరవలెననియు అందులకు ఉపకారకుడు సద్గురువే అనియు వేదములన్నీయు వివిధ విధములా ఉద్బోధించుచున్నవి. ఆ వేదములలో ఒకచోట సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి అని చెప్పబడినది. అనగా సంసారము నుండి వెలువడదలిచిన శిష్యుడు గౌరవ సూచకముగా సమిధలను చేతబట్టుకుని గురువుని వెదకుకొనుచు వెళ్ళవలనని దీని భావము. మరి ఒక చోట తర్కేణ మతిరాపనేయ అని శృతి చెప్పినది. వివేకము ద్వారా సంసార సాగరమును తరింపవలెనను బుద్ధి పొందవలెనని దీని భావము. ఇంకొక చోట ఆ వేదమే ఆచార్యవాన్ పురుషో వేదః అని పలికినది. గురువు కలవాడే పురుషుడని దీని అర్థము. అందువలన విద్యాసాగర, అపూర్వమైన ఈ గురుత్వమును అర్థము చేసుకొని శ్రీగురు చరణాలయందు పరిపూర్ణ విశ్వాసముంచి చరించుటే శిష్యుని ముఖ్యమైన సాధన.
దానివల్లనే అతడు పూర్ణపురుషుడు, ముక్తసంగుడు కాగలడు. సూతుడు చెప్పిన కలి బ్రహ్మ సంవాద రూప గురు విశిష్టతను తెలుపు కథను చెప్పెదనాలకించుమని ఇట్లు చెప్పసాగెను. సద్గురుని భజించు శిష్యుని ఉదాహరణమును ఈ క్రింది విధముగా వివరించుచు బ్రహ్మదేవుడు, ఓ కలి, పూర్వము గోదావరి తీరమున అంగీరస మహర్షి ఆశ్రమములో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూని బ్రహ్మచర్యమును అవలంబించుచు విద్యాభ్యాసము చేయువారును, విద్యా ప్రబోధం చేయువారును, తాపసులున్ను, వానప్రస్థులున్ను ఉండేవారు. అందులో పైలుని కుమారుడు వేదధర్ముడను మహర్షి ఉండేవాడు. అతడు వేదాంగములను అధ్యయనం చేసి అనేక సంవత్సరములు ఎందరో శిష్యులకు విద్యా ప్రబోధము చేయుచుండెను. వారి వద్ద విద్యను అభ్యసించిన వారు అనేకులుత్తమ అధ్యాపకులై ఆచార్యులై విరాజిల్లిరి. వేదధర్ముని కీర్తి దశదిశలా వ్యాప్తి చెందెను. ఈయన ఒకసారి శిష్యుల భక్తి శ్రద్ధల పరీక్షింపకోరి తన శిష్యులందరినీ ఒక్కచోటికి పిలిచి ఇట్లనిరి, శిష్యులారా, పుణ్యము వలన దేవతా జన్మలు, పాపము వలన హీన జన్మలు, క్రిమికీటక జన్మలు ప్రాప్తించును. పాప పుణ్యములు మిశ్రమముగానున్నప్పుడు మానవ జన్మ లభించును. ఈ జన్మలో పుణ్యము పాపము ఏదియూ మిగలకపోతే కలిగేది మోక్షం. కొందరు కర్మలను పాపకర్మలుగా పుణ్యకర్మలుగా విభజించుకొని ఆచరించెదరు. వారికి మోక్షఫలం లభించదు. అన్ని రకాల కర్మల ఫలమును త్యాగం చేసి ఈ సమస్తమును పరబ్రహ్మ ప్రసాదమని, దైవ సంకల్ప బలమని నమ్మి దైవ బుద్ధితో భారము దైవముపై ఉంచి తన నిత్యకృత్యములను నిస్వార్థ బుద్ధితో ఆచరించుట ద్వారా పాప పుణ్యముల నిర్మూలనం చేసుకొన్న మానవుడు ఏ జన్మము లేక జన్మరాహిత్యమును పొంది పరబ్రహ్మ సన్నిధి చేరుతాడు. ఇదే మానవ జన్మ యొక్క లక్ష్యం. అన్ని సాధనలు దాని కొరకే. కావున ప్రియ శిష్యులారా, నేను అట్టి జన్మరాహిత్యం పొందటానికై ప్రయత్నించుచున్నాను. ఈ ప్రయత్నంలో నేను నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపచేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే కానీ తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వ పాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషాన్ని అనుభవించి దాన్ని నశింప చేసుకొనదలచాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళత్కుష్ట అనగా కుష్ఠరోగిని, కుంటివాడిని, గ్రుడ్డివాడిని అయి 21 సంవత్సరములు కర్మఫలమును అనుభవింపవలసి ఉన్నది. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని ప్రశ్నించినారు. గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపం నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసే వారి కష్టమే ఎక్కువ. అందులకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు సంతోషముతో అంగీకరించినాడు. గురు శిష్యులిరువురు ప్రయాణమై సుదీర్ఘముగా ప్రయాణించి పరమ పవిత్రమైన కాశీక్షేత్రమును చేరుకొనినారు. అక్కడ మణికర్ణికా ఘట్టంలో గురు శిష్యులు ఇద్దరును గంగానదిలో స్నానం చేసి ఆ పవిత్రమైన మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని మందిరం చేరి పూజాది అభిషేకములు నిర్వర్తించి అన్నపూర్ణమాతను దర్శించి కంబలాశ్వతర ప్రదేశమును చేరుకొనినారు. ఆ పవిత్ర స్థలం మణికర్ణికకు దగ్గరగానున్నది. అక్కడ దీపకుడు ఒక కుటీరమును నిర్మించినాడు. వేదధర్ముడు ఆ కుటీరమున ప్రవేశించి తన పాపమును సంకల్పించుకొనగానే భయంకరమైన గలత్కుష్టి రోగము, కుంటితనము, గ్రుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో క్రుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతి స్థిమితము కూడా తప్పినది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి నిత్యము ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులా బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరికొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు
ఆయన దానిని రుచి చూచి బాగాలేదని విసిరికొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడవు, నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమి అని కసురుతాడు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకొని రాలేదేమి అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదు. తమ గురుడు ఎంతో ప్రేమస్వరూపుడని, తమని కన్న బిడ్డల వలె ఇంతకాలము పోషించి విద్యను బోధించిరి. ఈ పాప ఫలితము అనుభవించుటకు మునుపు వారు చూపిన కారుణ్యమును గుర్తు తెచ్చుకొని, పాపము ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక, అచట కల దేవతలను కూడా దర్శించక గురుసేవలో లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాడు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. వాని వలన గురుసేవ ఆలస్యం అవుతుందని భావించేవాడు. గురువు వదిలిన భోజనమును కొద్దిగా త్వరగా తినేవాడు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరం కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయటం నీకంత కష్టముగా ఉందా? నా కోసం నీవు ఎట్టి వరము కోరనక్కర్లేదు. వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకాన్ని తొలగించుకుంటాను అన్నారు. కాశీ విశ్వనాథుడు ఆ విషయాన్ని దీపకుని ద్వారా విని నిర్వాణ మంటపానికి వెళ్ళి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ గురు శిష్యుల వృత్తాంతాన్ని చెప్పారు. అది విని ఆనందంతో విష్ణుమూర్తి ఆ గురు శిష్యులను చూడవచ్చినారు. చూడగానే దీపకుడు నారాయణమూర్తికి నమస్కరించి, దేవా, వరాలు కోరి మీ కొరకై తపస్సు చేసేవారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమిటి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయన, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అట్టి శిష్యోత్తమునకు నేను అధీనుడను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్వులను, యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరం గురువు ఇవ్వగలడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరం ఒకటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో అని ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు. ఓ జగన్నాటక సూత్రధారి, నీకు నాపై అంత అనుగ్రహం కలిగితే నీవు నాకు అతి పవిత్రమైన గురు హృదయమును ఉపదేశింపుము అని కోరెను. అందులకు నారాయణుడు ఆనందపడి, దీపక, నీవు ఉత్తమ శిష్యుడవు. నీవు కోరిన గురు హృదయం తెలుపుతాను, సావధానుడవే వినుము. గురువులలో చాలా భేదములున్నవి. వారి వారి యోగ్యతను బట్టి గురువులను వర్గీకరించి చెప్పెదను వినుము. లౌకిక బుద్ధిని, తాత్కాలికమైన హితవును బోధించువాడొక గురువు. ధర్మ, కర్మ, కృతిని వ్యాఖ్యానించువాడు అంతకంటే శ్రేష్ఠుడు. స్వంతముగా వేద విద్యను చదివించువాడు అతనికంటే మేటి. ఆ వేదములకు అర్థము కూడా చెప్పగలిగినవాడు అంతకంటే మిన్న. నా యథార్థ స్థితిని తెలుపువాడు అందరికంటే గొప్ప గురువు. శుద్ధమైన నా స్వరూపములను ముందుగా తన బుద్ధితో తెలుసుకుని శిష్యులకు బోధించు విహితుడగు గురువును నేనే అగుదును. అతని మాటలు అమృతము చిందించుచుండును. అతని ఉపదేశములు పాపములను పరిహరించును. ఆ గురువు నన్ను విడిచి నన్ను తలవక క్షణకాలము కూడా ఉండలేడు. అతడే నేను, నేనే అతడు. మానవుల మనస్సు పాములకు పుట్ట వంటిది. ఆ మనస్సులోని క్రౌర్యమే విషాగ్ని వలె జీవులను బాధించుచుండును. కామక్రోధాదులే ఆ పాములు. దయతో శాస్త్ర పురాణగాథలను ఉపదేశించి తద్వారా ఆ కామక్రోధాది దుష్ట భుజంగములను, మాలిన్యములను నిర్మూలించి మనస్సును ప్రశాంతపరచగలవాడే నిజమైన గురువు.
ఓ శిష్యాగ్రణి, మంచి చెడులను వేరు చేసి చూపి కర్తవ్యమును చేయ నియమించి కృత్యాకృత్య జ్ఞానము కలిగించి భగవంతుణ్ణి చేరు మార్గమును చూపు గురువును ఎల్లప్పుడూ సేవించుటే మంచి పని. అట్లు చేయకుండుటయే స్వార్థము. శిష్యశ్రేష్ఠుడా, ఏ సాధకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అనుగ్రహము పొందవలెనను దృఢదీక్షను పూనునో అప్పుడే అతనికి ఈ లోకమున సద్గురువు లభించును. ఆ గురూపదేశములను శ్రద్ధతో విని విశ్వసించి ఆచరించువాడు సంసార సాగరమును తరింపగలడు. ఇదే గురు హృదయము. దీనిని విన్న నీవు నీకే వరము కావలెనో ఇప్పుడు కోరుకొనుము అని విష్ణువు అనగా విని దీపకుడు మరల, ఓ జనార్దన, నీ ప్రసాదమున తెలుసుకొనవలసిన గురు హృదయమును తెలుసుకొంటిని. ఇదే నీవిచ్చిన వరము కనుక నీవు యథాసుఖముగా నీ లోకమునకు బయలుదేరుము. నేను అడగవలసింది, నీవు ఇయ్యవలసింది ఇంతకంటే వేరేమీయూ లేదు అని దీపకుడు అనగా అతని గురుభక్తిని నిష్కామ బుద్ధికిని ఆశ్చర్యపడుతూ నారాయణుడు, వత్స, నీవు నా నుండి వరమును పొందియే తీరవలెను అని నిర్బంధించెను. అంతటా దీపకుడు, దేవాదిదేవా, కర్మతంత్రం పట్ల అభిమానం కలవారు కమలాక్షుడవైన నీ తత్వాన్ని గ్రహించలేరు. నిష్కాములైన వారు మాత్రమే నిన్నాశ్రయించి నీ పాదములను అర్చించి నీ నిజతత్వాన్ని అవగతం చేసుకోగలుగుతారు. పంచభూతాత్మకమైన జీవి మాదిరిగా కనిపించటమే నీ మాయా విలాసం. నీ మాయ ద్వారా నువ్వే ఆత్మ విభేదం కల్పిస్తూ ఉంటావు. ఆ మాయకు లోబడని వారంటూ లేరు. నువ్వు సర్వాంతర్యామివి, విశ్వాత్ముడవు. అది గ్రహించి నీ పట్ల ఆత్మభావంతో ప్రవర్తించేవారే నీ ప్రేమకు పాత్రులవుతారు. నువ్వు సత్వగుణాశ్రయుడవు, ధర్మ ప్రేరకుడవు, యజ్ఞస్వరూపుడవు. మరీచి మున్నగు మహర్షులు, బ్రహ్మ రుద్రేంద్రాదులు నీ అంశాంశాలు. ఈ ప్రపంచమంతా నీకు క్రీడారంగం. నీ మాయ వల్ల పుట్టి పెరిగి అశాశ్వతమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకొని మానవులు నానా విధములైన బాధలు అనుభవిస్తుంటారు. నీ కథామృతాన్ని సేవించే యోగ్యత కలిగించి వారిని నువ్వు సంసార సాగరం నుండి తరింపజేస్తుంటావు. అటువంటి దివ్యమూర్తివి నీవు నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించినావు. నీకు నా ప్రణామములు. నీవు నాకు అనుగ్రహంతో వరం ఇవ్వదలిచిన ఎడల ఇంతకంటే అధికంగా గురువు పైన శ్రద్ధను భక్తిని కలిగించి వారిని సేవించు భాగ్యము కలుగనిమ్ము అని ప్రార్థించను. విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు. నీవీ లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు. నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తూ ఉండు. వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాల అర్థం తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువుని సేవించేవారు కూడా లోకపూజ్యులే. నిన్ను స్మరించిన వారికి కూడా గురుభక్తి దృఢమై శక్తినియ్యగలదు. నీ అడుగు జాడలలో నడిచేవారు ధన్యులు. త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తరువాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవి, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తుంటారు. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావము తెలుపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠరోగి వలె కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపమెక్కడిది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు. ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషముగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలుపడానికి, శిష్యుని భక్తి, నిష్ఠ, ఓరిమిలను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగం ఆరంభం కావలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు. కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు అని సూతుడు చెప్పిన దానిని శ్రీ నిత్యానందుడు విద్యాసాగరునకు తెలిపెను. సాధకులారా, ఈ అధ్యాయం గురువుని ఎలా సేవించాలో తెలుపుతూ, కర్మఫలం అనుభవించడం శ్రేష్టం అని తెలుపుతూ, వరాల వల్ల కర్మ నుంచి తప్పుకోవాలని ప్రయత్నించకూడదు,
దేవతానుగ్రహంతో కర్మను అనుభవించాలి. దానిని నిర్మూలం చేసుకోవడమే మానవ లక్ష్యం. గురువు అనుగ్రహంతో, దైవ సహాయంతో జన్మ జన్మాంతరముల కర్మలను అనుభవించి దానిని పూర్తిగా తొలగించుకొని మోక్షపదం చేరాలి. దానికై ప్రయత్నించాలి. అదే మానవ లక్ష్యం. దాన్ని పొందే వరకు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాము. ఇహపరమైన వాసనలు, విషయాలు కేవలం అసత్యాలు. శాశ్వతమైనవి సత్యం, ధర్మం. వాని చెంతకు చేర్చున్నది కేవలం గురుతత్వం మాత్రమే. జై సమర్థ సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 4వ అధ్యాయము సంపూర్ణం.